హైదరాబాద్లోని కూకట్పల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఒక భార్య తన భర్తను అతి కిరాతకంగా కరెంట్ షాక్ ఇచ్చి చంపేసింది. ఎందుకు ఆమె తన చెల్లెలు మరిదిల సహాయం తీసుకుంది. తర్వాత ఎవ్వరికీ అనుమానం రాకుండా అతని శవాన్ని గోనె సంచిలో కుక్కి నిర్మానుష్య ప్రదేశంలో పూడ్చిపెట్టి తన సొంతూరికి వెళ్ళిపోయింది. కట్టుకున్న భర్తను అత్యంత కిరాతకంగా చంపాల్సిన అవసరం ఆమెకి ఏమొచ్చింది? ఇంత పగడబందీగా మర్డర్ ప్లాన్ అమలు చేసిన ఆమె ఎలా దొరికిపోయింది? తెలుసుకోవాలంటే వాచ్ దిస్ స్టోరీ. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పాతలింగాయపల్లి గ్రామానికి చెందిన సాయిలు, కవిత భార్యాభర్తలు. వీరిద్దరూ రోజువారీ కూలి పనులకు వెళ్తుంటారు. ఇద్దరికి ఒక కొడుకు, ఒక కూతురు సంతానం. ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి. దాంతో విడాకులు తీసుకోకుండానే వారిద్దరూ గత 15 సంవత్సరాల నుండి దూరంగా ఉంటున్నారు. ఆ దంపతులిద్దరికీ వేరువేరుగా వివాహేతర సంబంధాలు ఉన్నాయి. వారిద్దరూ ఎయిడ్స్ బాధితులు కూడా. ఇద్దరు విడివిడిగా నివసిస్తున్నప్పటికీ వారి మధ్య తరచూ గొడవలు జరిగేవి. భర్త వేధింపులను కవిత భరించలేకపోయింది. అతడి వేధింపులు భరించలేక సాయిలుపై కక్ష పెంచుకుంది కవిత. సాయిలను ఎలాగైనా చంపేయాలని డిసైడ్ అయింది కవిత. సాయిలను స్వగ్రామంలో చంపడం కష్టమైన పని. పైగా ఊళ్ళో చంపితే విషయం బయటపడుతోంది. దీంతో వేరే చోట చంపాలని పథకం రచించింది కవిత. ఇదే విషయాన్ని హైదరాబాద్ కేపీహెచ్బీలో నివసిస్తున్న తన చెల్లెలు జ్యోతి, మరిది మల్లేష్లకు చెప్పింది. వారిద్దరూ కేపీహెచ్బీ మైత్రి హిల్స్లోని ఓ అపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. సాయిలను చంపి పూడ్చిపెట్టేందుకు సహకరించాలని వారిని కోరింది. ఇక జ్యోతి, మల్లేష్లు కూడా సాయిలు హత్యకు సహకరిస్తామని మాటిచ్చారు. చెల్లెలు కవిత, మరిది మల్లేష్లు హత్యకు సహకరిస్తామని చెప్పడంతో సాయిలు హత్య ప్లాన్ అమలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది కవిత. వారం రోజుల కింద ఇక సాయిలను కవిత కలిసింది. మెల్లిగా సాయిలను మచ్చిక చేసుకున్న కవిత హైదరాబాద్ వెళ్లి బ్రతుకుదామని చెప్పి అతన్ని ఒప్పించింది. అందుకు సాయిలు కూడా అంగీకరించడంతో అతన్ని కేపీహెచ్బీలోని ఉంటున్న చెల్లెలు జ్యోతి ఇంటికి తీసుకువచ్చింది కవిత. కవిత, జ్యోతి, మల్లేష్ ముగ్గురు కలిసి సాయిలకు ఇంట్లోనే కరెంట్ షాక్ ఇచ్చారు. అతను చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత సాయిలు మృతదేహాన్ని ఒక గోనె సంచిలో కుక్కి గట్టిగా కట్టుకట్టారు. తర్వాత ఒక ఆటో మాట్లాడుకొని నిర్మానుష్య ప్రదేశానికి సాయిలు మృతదేహాన్ని తరలించారు. ఆటోను అక్కడి నుంచి పంపించేసి ఎవరి కంటా పడకుండా గోనె సంచిలోంచి మృతదేహాన్ని బయటకు తీసి పూడ్చిపెట్టారు. తర్వాత ఏమీ తెలియనట్లు తన సొంతూరికి వెళ్లిపోయింది కవిత. సాయిలు ఎక్కడని బంధువులు ప్రశ్నించగా పని మీద వేరే ఊరికి వెళ్లి తిరిగి రాలేదని చెప్పింది. సాయిలు లేకుండా కవిత ఒక్కతే స్వగ్రామానికి వెళ్లడంతో ఆమె బంధువులకు అనుమానం వచ్చింది. సాయిలు ఎక్కడని వారంతా ఆమెను నిలదీశారు. గ్రామంలో సర్పంచ్ వద్ద పంచాయతీ పెట్టారు. దాంతో హత్య విషయం బయటకు వచ్చింది. భర్త వేధింపులు భరించలేక అతడిని చంపి పూడ్చి పెట్టినట్లు గ్రామస్తుల ముందు అంగీకరించింది కవిత. నేను తాజా మాజీ సర్పంచ్ వాళ్ళ భర్త. అయితే వీళ్ళు కూడా మంది గారు మా కులస్తులే, మాకు సంబంధించి వాళ్ళు వేస్తే మేము సృష్టిపడతాం, మేము వేస్తే వాళ్ళు సృష్టిపడతాం. దొంగ మూట ఇదేం చేసిందో మొత్తం బాధ్యత దీని మీదనే. ఏమో చేసి వచ్చిందని చెప్పేసి బాగా కొడతానికి ప్రయత్నం చేస్తే కొట్టద్దు, మనం ఏమనొద్దు, మన క్లారిటీ తెలియదు, మనం కొడితే బాగుండదని చెప్పేసి వీళ్ళందరూ బెదిరించినాక తర్వాత ఆమెకు చెప్పిన, అమ్మ నువ్వు పొద్దున ఉండు, పొద్దున పోయి మనం లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేద్దాం. ఒకవేళ నువ్వు రాత్రి వెళ్ళిపోయినావు అనుకో, కంప్లైంట్ నీ మీద చేపిస్తా, నువ్వు ఉన్నావనుకో నీతో కంప్లైంట్ చేపిస్తా. సరే దొరకడు తర్వాత విషయం అని చెప్పి కండిషన్ పెట్టాను. నేను ఖచ్చితంగా ఉంటానని చెప్పేసి రాత్రి ఇంట్లో వండుకున్నాక తర్వాత రాత్రి 2 గంటల రాత్రి నాకు పక్క ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. ఇట్లా పోలీసు వాళ్ళు వచ్చారు, కవిత వేసుకోపోయారు అని చెప్పేసి అన్నారు. అనగానే సరే అని చెప్పి మళ్ళీ ఇంటి దాకా పోతే పోలీసు అయితే తీసుకొని పోయిండ్రు. మరి ఏం సంగతి మనకు తెలియదు అని చెప్పేసి వాళ్ళు అన్నారు. అనగానే తర్వాత ఒక సార్ నెంబర్ ఇచ్చిపోయిందట. అయితే పొద్దున సార్ ఫోన్ చేసిన, సార్ సర్పంచ్ గారు మీరు రండి, నేను ఇంటర్గేషన్ చేస్తున్నాం, తర్వాత ఏమైందో పూర్తిగా ఇంకా తెలియదు, ఇంకము మీరు ఇందాక వస్తే తెలుస్తుంది అని చెప్పేసి వాళ్ళు. సాయిలు హత్య చేశాక డెడ్ బాడీ ఉన్న గోనె సంచిని తరలించేందుకు వారు ఒక ఆటోను మాట్లాడుకున్నారు. ఆటో డ్రైవర్కు అనుమానం వచ్చి ప్రశ్నించగా తమ ఊరికి సామాన్లు తీసుకువెళ్తున్నట్లు సమాధానమిచ్చారు. ఇక ఆటో డ్రైవర్ వాళ్ళను నిలదీయగా అతడికి ఏదో సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించేశారు.
అయితే ఆ ఆటో డ్రైవర్ తిరిగి వెళ్లేటప్పుడు ఈ విషయాన్ని కేపీహెచ్బీ పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. ఆటో డ్రైవర్ ఇచ్చినటువంటి సమాచారంతో రంగంలోకి దిగిన కూకట్పల్లి పోలీసులు మైత్రి హిల్స్ అపార్ట్మెంట్ వద్ద జ్యోతి, మల్లేష్లను అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళు ఇచ్చిన సమాచారం ఆధారంగా స్వగ్రామంలో ఉన్నటువంటి కవితను కూడా అదుపులోకి తీసుకున్నారు. తర్వాత సాయిలను పూడ్చిపెట్టిన స్థలాన్ని గుర్తించారు పోలీసులు. ఎంఆర్ఓ సమక్షంలో డెడ్ బాడీని బయటకు తీసి పోస్టుమార్టం కోసం ఇక గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక అందిన తర్వాత చర్యలు తీసుకుంటామని కూకట్పల్లి ఏసీపీ శ్రీనివాసరావు మీడియాకు వెల్లడించారు. ఒక కంప్లైంట్ వచ్చింది, అనుమానాస్పదాల్లో ఒకరు చనిపోయారు అని చెప్పేసి. ఆ కంప్లైంట్ విచారణలో ఇక్కడ సీన్కి వచ్చినాము. అతను చంపి పూడ్చిపెట్టిరని తెలుస్తుంది. కేసు నమోదు చేసుకొని దానిపై విచారణ జరిపి మళ్ళీ మీకు చెప్తాను. చనిపోయిన వ్యక్తి పేరు సాయిలు అని తెలుస్తుంది. అక్యూజులు ఇంకా పేర్లు తెలియవు మనకు. ఆ ఇన్వెస్టిగేషన్లు ఉంది, తెలుసుకొని చెప్తాం.